సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గ పరిధిలోని పల్లె సమగ్ర అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తున్నామని స్థానిక శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి తెలిపారు. మండల పరిధిలోని అండూరు, జిన్నారంతో పాటు పలు గ్రామాలలో 3,90,00,000 రూపాయల నిధులతో చేపట్టనున్న సీసీ రోడ్లు, అంతర్గత మురుగునీటి కాలువల నిర్మాణ పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పెరుగుతున్న జనాభాకు గ్రామీణ ప్రాంతాలలో మౌలిక వసతుల కల్పనకు ప్రణాళికబద్ధంగా నిధులు కేటాయిస్తున్నామని తెలిపారు. కేంద్రంతో పాటు రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో గ్రామాల అభివృద్ధికి కృషి చేస్తున్నామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పీ వైస్ చైర్మన్ ప్రభాకర్, మాజీ ఎంపీపీ, సీనియర్ నాయకులు, ఆయా గ్రామాల సర్పంచ్లు, ఎంపీటీసీలు, సీనియర్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈరోజు జిన్నారం మండలంలో 11 గ్రామాలకు ఎన్ఆర్జీఎస్ వర్కులు ఈరోజు స్టార్ట్ చేయడం జరిగింది. 3,90,00,000, 40 లక్షల రూపాయలు గుమ్మడిదాల మండలంలో ఎంపీపీ ఆఫీస్కు ఇక్కడ పెట్టడం జరిగింది. మొత్తము 4,30,00,000 రూపాయలు జిన్నారం గుమ్మడిదాలలో ఇనాగ్రేషన్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, స్థానిక ప్రజలు, పత్రికా సోదరులందరూ పాల్గొని విజయవంతంగా ఈ కార్యక్రమాలను వర్కులను స్టార్ట్ చేయడం జరిగింది. ఏది ఏమైనా సరే ప్రభుత్వం తరఫున కానీ, సెంట్రల్ గవర్నమెంట్ కానీ, స్టేట్ గవర్నమెంట్ కానీ గ్రామాలలో మౌలిక వసతులు, కరెంటు కానీ, డ్రైన్స్ కానీ, రోడ్స్ కానీ, వాటర్ కానీ ప్రతి విషయంలో ఎప్పటికప్పుడు నియోజకవర్గ స్థాయిలో ఎప్పటికప్పుడు స్థానిక నాయకుల ద్వారా సమస్యలను సేకరించి తప్పకుండా పరిష్కరించే మార్గంలో అందరి సహకారం తీసుకొని ముందుకెళ్తామని తెలియజేస్తూ ఈరోజు జిన్నారం మండలంలో అలాగే గుమ్మడిదాల మండలంలో ఎన్ఆర్జీఎస్ వర్కులన్నీ సీసీ రోడ్లు, డ్రైన్లు ఇనాగ్రేషన్ చేయడం జరిగింది. 3,90,00,000 ఏమో జిన్నారం మండలంలో, 40 లక్షలేమో ఎంపీపీ ఆవరణంలో గుమ్మడిదాల మండలంలో సీసీ రోడ్ల కొబ్బరికాయ కొట్టడం జరిగింది. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, స్థానిక ప్రజలందరూ పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడం జరిగింది. తప్పకుండా ఎన్ఆర్జీఎస్ఏ కాకుండా స్టేట్ గవర్నమెంట్ కానీ, సెంట్రల్ గవర్నమెంట్ కానీ కరెంటు, డ్రైన్స్, రోడ్స్, వాటరు, మౌలిక వసతులన్నీ సమకూర్చడంలో ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా ప్రజల సహకారం, నాయకుల సహకారం తీసుకొని తప్పకుండా ముందుకెళ్తామని తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి పేరున పత్రికా సోదరులకు ధన్యవాదాలు.